Hi, this is Priya. Welcome to Direct News. Hi, this is Priya. Welcome to Direct News. చదువుకుంటున్న యువతి యువకులు చాలా మారుమూల గ్రామాల్లో వాళ్ళు నేటివ్ చింత్రియాలు ఎంత దూరం చింత్రియాలే కానీ బంజేపల్లి కానీ హైదరాబాద్ నుంచి సుమారు 270-80 కిలోమీటర్లు ఆడికెళ్ళి అసలు బస్సులో పోవాలన్నా ఒక చిన్న కార్ తీసుకొని పోవాలన్నా 5-5 గంటల ప్రయాణం. ఆడ హైదరాబాద్లో ఎవరు దొరకాలి, వీళ్ళని ఎవరు అప్రోచ్ కావాలి, మళ్ళీ ఏ విధంగా మనం ముందుకు పోవాలి, అసలు అంటే వాళ్ళకు కూడా ఒక టైప్ ఆఫ్ నిరుత్సాహం ఏర్పడుతున్నది. ఇది ఇప్పుడు మనం ఈ ప్రక్రియ ద్వారా ఒక మార్గం చూపెడుతున్నాం. మేమే మీకు ఒక వారధిగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి వాళ్ళలో ఒక విశ్వాసం కూడా కల్పించడం జరిగింది. ఉదాహరణకి కొన్ని ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు వచ్చినాయి, కొన్ని పెద్ద పెద్ద కాంట్రాక్టర్ కంపెనీలు వచ్చినాయి. వాళ్ళు ఏమనంటే ఎంతమంది మెకానికల్ ఇంజనీర్స్ సివిల్ ఇంజనీర్స్ వచ్చిన ఇంటర్వ్యూలకి అందరినీ తీసుకుంటామని. సరే, ఒక లెవెల్ టాలెంటెడ్ ఎక్కువ ఉంటే ఇమ్మీడియట్గా ఉద్యోగం ఇస్తాము. కొద్దిగా మేము వీళ్ళకి ట్రైనింగ్ చేయాల్సి వస్తుంది అనుకుంటే వాళ్ళని తీసుకుంటాము, 1 year ట్రైనింగ్లో పెట్టి స్టైపెండ్ ఇస్తూ వాళ్ళని తర్వాత అబ్జర్వ్ చేసుకుంటామని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా అనేక విధాలుగా ఈ యొక్క ప్రక్రియ మన ప్రాంతానికి, ఉమ్మడి నల్గొండ జిల్లాకి, ప్రత్యేకంగా నిరుద్యోగ యువతకి ఒక పెద్ద ముందుగా ఒక స్టెప్ ఫార్వర్డ్గా నేను భావిస్తున్నాను. ఏది వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో. అండ్ అద్భుతమైన అటెండెన్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టూడెంట్స్లో కానీ అన్ఎంప్లాయిడ్ యూత్లో కానీ ఎవరికి వచ్చిన వాళ్ళందరూ కూడా కంప్లీట్ వాలంటీర్స్. అంటే వాళ్ళ ఇండ్ల నుంచి బయలుదేరి ఆటోలు వచ్చినా, బస్సులో వచ్చినా, మోటార్ సైకిల్ మీద వచ్చినా, సైకిల్ మీద వచ్చినా కంప్లీట్ వాలంటీర్స్. ఓకే, అంటే వాళ్ళు ఎప్పుడున్న తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, ప్లస్ మా కార్యకర్తలు, ప్లస్ జిల్లా యంత్రాంగం సిబ్బంది, అదేవిధంగా ఎవరెవరైతే ఇందులో పార్టిసిపేట్ అయ్యారో సుమారు భోజనాల కాడ 45,000-50,000 మంది రావడం జరిగింది. ఓకే, డెఫినెట్గా అన్ని విధాలుగా చాలా పీస్ఫుల్గా, స్మూత్గా ప్రోగ్రామ్ జరిగింది. నేను చాలా సంతోషిస్తున్నాను, సంతృప్తితో ఉన్నాను. ఈ ప్రక్రియ, ఈ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పించే ప్రక్రియ ముందు కూడా ముందు తీసుకుపోతాం. మన యువతీ యువకులకు నాకు ఇప్పుడు ఒక విషయం అర్థమైందంటే, వాళ్ళు ఈ పెద్ద పెద్ద కంపెనీలు వస్తే ఏమంటారు అంటే, మీరు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉంటే మేము అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే ఇది ఉంటుంది. లేదు, నాకు నా ఇంటి పక్కనే ఉద్యోగం కావాలి, లేకపోతే ఇక్కడనే కావాలంటే, కానీ మీరు కష్టపడి పనిచేస్తే, అదేవిధంగా మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకొని, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటే తప్పనిసరిగా అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. ఆ దిశలో మా ప్రయత్నం మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. ఎందుకంటే నేను ఎట్లా భావిస్తున్నా అంటే, డెవలప్మెంట్ ఒక విషయం అయితే, ఇది ఇప్పుడు రోడ్లు వేయడము, కాలేజీలు కట్టడము, లిఫ్ట్లు నిర్మాణం చేయడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎంత ముఖ్యమైన విషయమో, ఉద్యోగ అవకాశాలు కల్పించడం కూడా అంత ముఖ్యమే అని చెప్పి నేను భావిస్తున్నా. పర్టికులర్గా రూరల్ యూత్కి ఇప్పుడు చారీ కొడుకో బిడ్డకో ఉద్యోగం